కాజీపేటలో నిర్మాణంలో ఉన్న మెగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, కిషన్ రెడ్డి సందర్శించారు. పరిశీలన అనంతరం కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ కాజీపేట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 521 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ యూనిట్ ద్వారా దాదాపు 3000 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నమస్తే అండి, బాగున్నారా ఫ్రెండ్స్? I have come for दोस्तों काजीपेट में कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है। कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। दिस इज अ मेगा फैक्ट्री for manufacturing railway coaches. This is state of the art factory, बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये। हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है। इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है। अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है, अच्छा प्रोग्रेस है। दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे। 2026 में मैन्युफैक्चरिंग चालू करके काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट, ये जो मेगा फैक्ट्री है, इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है। यहाँ कोचेस मैन्युफैक्चर हो सकते हैं, इंजन्स मैन्युफैक्चर हो सकते हैं, यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है। क्योंकि ये बहुत ही, इसका डिज़ाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए। ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिज़ाइन रहे, जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन। So I'm very happy that so much progress is there. I'll request Honorable Shri Kishan Reddy ji to speak in. అందరికీ నమస్కారం. ముందుగా నేను వరంగల్ జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సుమారు 40 సంవత్సరాల క్రితము నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది. మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు కూడా, వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు. చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్, తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగు, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగు, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఈ 3 పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి పూజ చేసిన విషయం వరంగల్ గడ్డలో, ఓరగల్ నగరంలో మీకు అందరికీ తెలుసు. సుమారు మరి 3000 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్గా అనేక ఎంప్లాయ్మెంటు. మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలో ఇంకా అనేక రకాలుగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీకి ప్రతిరూపమే ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారం, మీకు అందరికీ తెలుసు ఈరోజు వరంగల్
రైల్వే స్టేషన్ అత్యంత అద్భుతంగా ఈరోజు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు జరుగుతున్నాయి అభివృద్ధి. అందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి జరిగింది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ వరంగల్ రైల్వే స్టేషన్ ఇనాగ్రేట్ చేసుకుంది. ఇక్కడ రింగ్ రోడ్డు 50% రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. 1000 స్తంభాల గుడి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆ యొక్క మంటపం. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు రావాల్సి ఉంది. నేను గతంలో కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్చిస్తున్నాము. అంగీకరించారు. ఎంత తొందరగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు చాలామంది మోడీ గారు ఏం ఇచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు అనే విధంగా మాట్లాడతారు. ఒకసారి కళ్ళున్నోళ్ళు వచ్చి చూడాలి, చెవులున్నోళ్ళు వినాలి. కనీసం మా టీవీల ద్వారా ప్రచార ప్రసార సాధనాల ద్వారా మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా చూడాలని కోరుకుంటూ నేను మరొకసారి అశ్విని వైష్ణవ్ గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారు మరి సమయం తీసుకొని రివ్యూ చేయడం కోసం, ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రివ్యూ చేయడం కోసం వారు స్వయంగా రావడము, స్వయంగా చూడడము, ఈరోజు వరంగల్ అభివృద్ధి పట్ల, తెలంగాణ డెవలప్మెంట్ పట్ల మోడీ గారి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, అశ్విని వైష్ణవ్ గారి రైల్వేల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అనేక రకాలుగా అశ్విని వైష్ణవ్ గారు ఈరోజు తెలంగాణ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా అది వందే భారత్ ట్రైన్లు కానీ, లేకపోతే ఉన్నటువంటి రైళ్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ కానీ, అన్ని రైల్వే స్టేషన్లో వైఫై నెట్వర్క్ కానీ, కొత్త ట్రైన్లు తీసుకురావడం కానీ, సుమారు 40 రైల్వే స్టేషన్లు పునరుద్ధరించడం కానీ, పునర్నిర్మాణం చేయడం కానీ మన వరంగల్ లాగా. కాబట్టి అన్ని రకాలుగా అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేల అభివృద్ధి పట్ల కమిట్మెంట్తో, అంకిత భావంతో, డెడికేషన్తో మా ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. एक्सपोर्ट क्वालिटी का बनेगा। ये वर्ल्ड के वन ऑफ द फाइनेस्ट डिज़ाइन से पूरा फैक्ट्री का कंस्ट्रक्शन किया गया है, तो यहाँ से एक्सपोर्ट क्वालिटी का बनेगा। और जैसा आप जानते हो, आज वंदे भारत ट्रेन का ऑलरेडी एक्सपोर्ट के लिए डिमांड आना चालू हो गया है। और अभी आपने ध्यान दिया होगा, अभी 150 लोकोमोटिव एक्सपोर्ट का ऑर्डर मिला है, जिसका प्राइम मिनिस्टर साहब ने पहला लोकोमोटिव को फ्लैग ऑफ किया एक्सपोर्ट के लिए। वैसे ही मेट्रो कोचेस का भी एक्सपोर्ट का काम चालू हुआ है। तो अब आने वाले समय में भारत एक बड़ा रेलवे मैन्युफैक्चरिंग और रेलवे एक्सपोर्टिंग कंट्री बनेगा। ये इसका कैपेसिटी बहुत है। आपने देखा देयर आर 4 बेस, 4 बे, बे 1, बे 2, बे 3, बे 4। ये 4 बे करने का ये मकसद था कि मेगा फैक्ट्री बने। मेगा फैक्ट्री से आप इंजन भी बना सकते हो, कोच भी बना सकते हो, मेट्रो भी बना सकते हो, और हर तरह की फ्लेक्सिबिलिटी है। इसीलिए यहाँ पर एक बड़ा पूरी फैसिलिटी ली गई है।